అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు ఒక విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకుంటానండి. నా లైఫ్లో నేను నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను నా మమ్మీని చూస్తున్నప్పటి నుంచి, అంటే నాకు ఒక అవగాహన వస్తున్నప్పటి నుంచి జరిగిన విషయంలోంచి ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. నా మమ్మీ ఎలాంటి మనిషి అని అంటేనండి, చాలా స్టాండర్డ్గా ఉంటారు, నమ్మకంగా. అసలు ఆమె నమ్మకము ఎలా ఉంటుందంటేనండి, ఆమె ముందు ఒక కొండను తీసుకొచ్చి పడేసినా కూడా గాబరా పడిపోదు, కంగారైపోదు. అండ్ అలాగనే చాలా కామ్గా ఉండి మైండ్తోని ఆలోచిస్తారు, కంగారైపోయి, లేకపోతే ఎవరిని బ్లేమ్ చేయరు. ఆమె కూడా సెల్ఫ్గా కూడా బ్లేమ్ చేసుకోరు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను మంచిదాన్ని కదా, ఇట్లాంటి ఏది కూడా వర్డ్స్ ఉపయోగించలేదు ఇప్పుడు కూడా. సో ఇలాగంటి ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా ఒకటి అంటూ ఉంటారండి, ఏం జరిగినా కూడా అమ్మ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని అన్నని చెప్పినప్పుడు మా మమ్మీ నుంచి వచ్చే ఫస్ట్ మాట, టెన్షన్ పడకు, దేవుడున్నాడు, దేవుడున్నాడు, ఇదే మాట అంటదండి. ఆ మాట విన్నప్పుడు నా కొన్ని టైమ్స్ ఇరిటేషన్ మోడ్లో ఉన్న మాకు ఇంకా కొంచెం బీపీ ఎక్కువ చేస్తుంది ఆ మాట. ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఉంది, కళ్ళ ముందు కనబడుతుంది, ఇది అసలు జరగని పని, నువ్వేమంత కూల్గా ఉన్నావు, దేవుడు ఉన్నాడు అని అనేస్తున్నావు అని అనుకుంటాం కానండి. ఆమె మాట, నోటితో మాట ఏదైతే చెప్పారో ఆ మాటను కూడా ఆమె ఎప్పుడైతే కష్టము, వేదన, శ్రమ, బాధ, ఒక కృంగుబాటు ఆమె జీవితంలోకి కూడా ఒకటి వచ్చింది. నేను చూసినప్పుడు ఒక పెద్ద సర్జరీ ఆమెకి జరిగినప్పుడు, లేకపోతే ఆమె కాలు కూడా ఒకసారి విరిగిపోయింది. కాలు విరిగిన టైంలో కూడా, అది సండే వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదు, హాస్పిటల్లో ఉన్నారు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. 1 డే తర్వాతనే ట్రీట్మెంట్ ఆమెకు స్టార్ట్ చేశారు. ఫుల్ పెయిన్ ఉండింది. ఆ రోజు అక్క కట్టిన ఒక టవల్ తోటి చుట్టిన ర్యాప్ చేసిన మాత్రం అట్లా లెగ్కి అట్లా ర్యాప్ చేసిన అది మాత్రమే, దాంతో మమ్మీ ఒక 1 డే సర్వైవ్ అయ్యారండి. ఆ పెయిన్ని ఆమెను భరించారు. ఎలా అంటే పంటి బిగువన నొప్పిని భరిస్తారంటారు కదా, సో అదనమాట. లిటరల్గా నేను చూశానండి. సో ఆ పెయిన్లో కూడా ఆమెలో ఒకటి నేను చూశాను, సర్జరీ 8 hours సర్జరీ జరిగినప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటి, నా రికవరీ ఎలాగా, బ్లడ్ లాస్ అవుతుంది అట్లే డాక్టర్స్ ముందు పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ రోజుల్లో కదా. సో చెప్పినప్పుడు ఆవిడ ఎక్కడ కూడా గాబరా పడలేదండి. పైగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత బెడ్ మీద ఉన్నప్పుడు ఒక 2 days అయితే మమ్మీ ఫుల్గా అసలు కదలలేదు. అంటే కాలు చేయి కదపడానికి కూడా చాలా వీక్ అయిపోయారు మమ్మీ. ఆ టైంలో కూడా ఫేస్లో ఆ నవ్వుని నేను చూడగలిగానండి, ఆ బాధలో కూడా నవ్వుని నేను చూడగలిగాను. అండ్ అలాగనే ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఎలాగనైతే నిబ్బరంగా నాకేం కాదు, దేవుడు ఉన్నాడు అని ఏ మాట అయితే ఉపయోగించిందో, బయటకు వచ్చినప్పుడు కూడా అదే మాటను ఉపయోగించింది కదా. సో ఇది మీకు షేర్ చేయడానికి కారణం ఏంటంటే, ఆ మాట వలన బలం పొందుకున్నాను నేను. సో ఈ మాటని ఈరోజు మీ దాకా కూడా దేవుడు వినిపిస్తున్నారు, మనం వింటున్నాము అని అంటే ఖచ్చితంగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు, మనల్ని కూడా దేవుడు ధైర్యపరుస్తున్నారు. ఓకేనా. సో మమ్మీ ఎలాగనైతే ధైర్యంగా నిలబడగలిగిందోనండి, అలాగనే ఏది కూడా, ఏ రోగము కూడా, లేకపోతే ఏ సర్జరీ కూడా, ఏ ఆపరేషన్ కూడా మమ్మీని, దేవుడిని కానీ ఒక దూషించే మాట కానీ, విశ్వాసము తగ్గిపోవడం, నాకెందుకు జరిగింది, నేను మంచిగా ఉన్నాను కదా అని సెల్ఫ్గా కూడా మమ్మీ తిట్టుకోవడం లాంటివి కానీ, దేవుడిని నిందించడం కానీ ఎక్కడ కూడా జరగలేదండి. ఓకేనా. సో ఇలా మమ్మీ ఉండడం బట్టి మమ్మీని నేను చూడగలిగాను. ఓహో, ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆ సంతోషము, ఆ నెమ్మది అలాగే ఉంటుందన్నమాట దేవుడిలో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటేనని. ఓకేనా. సో ఈరోజు ఈ మాటను కూడా మీతో షేర్ చేస్తున్నాను. దేవుడు ఉన్నాడండి, ఖచ్చితంగా ఆయన చూస్తున్నారు, ఆయన వింటున్నారు. ఆయన మాట్లాడలేని దేవుడు కాదు, వినలేని దేవుడు కాదు, లేకపోతే రాయి కాదండి కదా. సో మనకి తెలిసిన విషయమే. సో మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఉన్నారు. ఆయన నీ సమస్యను ఒక్క నిమిషంలో సాల్వ్ చేయగలిగిన దేవుడు. ఆయన కృపామయుడు, కనికరించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు నీ ఇంట్లోనైనా, నీ హృదయంలోనైనా, లేకపోతే నువ్వు చేసే వర్క్లోనైనా ప్రశాంతత లేదు, నెమ్మది, గొడవలు, లేకపోతే అల్లర్లు, ఫైనాన్షియల్ ఇష్యూస్, ట్రబుల్స్, మైండ్ నిండా టెన్షన్స్, ఇవన్నీ ఉంటే ఒక్కసారి దేవుడు ఉన్నాడు అని హృదయపూర్వకంగా మనము ఆయన వైపు చూస్తూ అనుకుందాము. ఆ మాటని దేవుడికి మనం మాట్లాడదాం, చెప్దాం, దేవుడు ఉన్నాడు, దేవా నువ్వు ఉన్నావు నాతో,
నాతో ఉండండి అనని కనుక మనం చెప్పగలిగితే, మన పెదవుల నుంచి ఆ మాట రాగలిగితే ఖచ్చితంగా మన జీవితాలలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సమాధానపరిచి సంతృప్తిని దయచేస్తారు. సరేనా? కొన్ని వచనాలు చదువుకుందాం ఇవాళ. మార్కు సువార్త 11వ అధ్యాయము 31వ వచనం నుంచి. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకడంగా శక్తులు రాజమెలుతూ అనారోగ్యంతో అప్పుల బాధల్లో ఉన్న వారందరి కోసం మేము ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. వారందరికీ సమాధానాన్ని, సమస్యల నుంచి పరిష్కారాన్ని, విజయాన్ని నీవే దయచేయమని, సమృద్ధిని దయచేయమని, ఫైనాన్షియల్ ఇబ్బందులన్నింటినీ తీసివేసి నన్ను అక్కడికి వేయమని, అపవిత్రమైనటువంటి కార్యాలు ఏది కూడా జరగకుండా, నీకు ఆయాస్కరమైన విషయాలు ఏది కూడా మా నుంచి నీకు జరగకుండా మమ్మల్ని పవిత్రపరచమని, మా నుంచి మంచి విషయాలు నాన్న, మంచిగా ఆలోచించేటటువంటి గుణాన్ని నాన్న నీవే మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.